తిక్కలోడి చేపల పంట. భీమునిపాదం అనే ఊరిలో శంకరం తాను చేసే పనులకు తిక్క శంకరంగా ప్రసిద్ధికెక్కాడు. శంకరానికి ఆస్తిపాస్తులు చాలానే ఉన్నప్పటికీ తెలివితేటల్లో మాత్రం కాస్త మందబుద్దే. అలాంటి శంకరం ఒకరోజు ఊరిలో వెళ్తుండగా రామయ్య కనిపిస్తాడు. యారా తిక్కలోడా, ఒంటరిగా ఎక్కడికి రా వెళ్తున్నావు? రేయ్ రామయ్య, నీకు చాలాసార్లు చెప్పాను నన్ను తిక్కలోడా అనొద్దని. నేనేవి తిక్కలోణ్ణి కాదు. నేను చాలా తెలివైన వాణ్ణి. నాకు చాలా తెలివుంది, తెలుసా నీకు? అబ్బో, భలే తెలివే మరి. మనం బళ్ళో చదువుకున్నప్పుడే ఆవు మీద వ్యాసం రాసుకురమ్మనంటే నిజంగా ఆవు మీద రాయాలేమో అని బడికి ఆవుని తీసుకొని వచ్చిన తెలివి నీది. ఇంత తెలివైన వాణ్ణి తిక్కలోడు అనక ఇంకేమనాలో నాకు తెలియదు మరి. నువ్వెన్ని చెప్పినా నువ్వు తిక్కలోడివేనే అంటాను నేను. నేను తెలివైన వాణ్ణి అని నిరూపించాలంటే ఏం చేయాలో చెప్పు. ఇప్పుడే తెలివైన వాణ్ణి అని నిరూపించుకుంటాను. సరేరా, ఊర్లో ఒక్కరితో అయినా నువ్వు తెలివైన వాణ్ణివి అని చెప్పించు, నేను ఒప్పుకుంటాను. సరేనా? సరే అయితే 2 రోజుల్లో నేను తెలివైన వాణ్ణి అని అందరితో చెప్పిస్తాను అని శంకరం చాలా ఆవేశంగా వెళ్ళిపోతాడు. అక్కడ్నుంచి నేరుగా ఊరిలో పండితుడిగా పేరు మోసిన పరందామయ్య దగ్గరకు వెళ్తాడు. అయ్యా, నా పేరు శంకరం. ఓరి బడవా, శంకరమంటే నువ్వేనా? నీ పేరు చాలామంది నోట వినపడింది. నువ్వు చేసిన తిక్కల పనులకి ఈ ఊర్లోనే కాదు, చుట్టుపక్కల ఊర్లలో కూడా నువ్వు ప్రసిద్ధికెక్కావు. అయ్యా, అందరూ నన్ను తిక్కలోడు తిక్కలోడు అంటున్నారు. కాని నేను తెలివైన వాణ్ణి అని నిరూపించుకోవాలి అనుకుంటున్నాను. మీరేదైనా సలహా చెప్తారని నేను మీ దగ్గరకొచ్చాను. మీరే నాకు సహాయం చెయ్యాలి. సరేరా అబ్బాయి, ఒక పని చెయ్యి. ఊరిలో ఎవరూ చెయ్యని ఏదైనా వ్యాపారం చెయ్యి. అప్పుడు అందరికీ నీతో అవసరం ఉంటుంది కాబట్టి నీ దగ్గరకు వస్తారు. నువ్వు చూపే వ్యాపారం మెళుకవలు చూసి వాళ్ళు నిన్ను ఇక తిక్కలోడు అనడం మానేస్తారు. అలాగేనయ్యా అని సంతోషంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కాని అతనికి ఏ వ్యాపారం చెయ్యాలా అని ఆలోచనలో పడతాడు. వెంటనే ఊరిలో ఉంటూనే అన్ని రకాల వ్యాపారాలు చేసే జగన్నాథం దగ్గరికి వెళ్తాడు. అయ్యా, మీరు ఊరిలో అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నారు కదా. మన ఊరిలో ఇప్పటివరకు లేని వ్యాపారం ఏంటో చెప్తే నేను అది చెయ్యాలని అనుకుంటున్నాను. ఏంటి, ఈ తిక్కలోడు నాకు పోటీగా వ్యాపారం చేస్తానని నాకే చెప్తున్నాడు. వీణ్ణి ఇప్పుడు ఎలా మోసం చేస్తానో చూడు అని తనలో తాను అనుకుని శంకరంతో మాత్రం నిజంగానే సహాయం చేసేవాడిలాగా మాట్లాడుతూ, ఒరే శంకరం, వ్యాపారం చెయ్యాలన్న నీ ఆలోచన చాలా మంచిదే. కాని నేను చెయ్యని వ్యాపారం అంటూ ఏదీ లేదు. అన్నింట్లో నేనున్నాను. వ్యవసాయం నుంచి మిల్లుల వరకు అన్నింట్లో నా చెయ్యుంది. నువ్వు చెయ్యాలంటే ఒక పని చెయ్యి. వ్యవసాయమే కాని అందరిలా మొక్కలతో కాకుండా చేపలతో చెయ్యి. నీకున్న పొలమంతా చేపలు నాటు. కొద్ది రోజుల్లోనే అవన్నీ పెరిగి పెద్దవై నీ పొలంలో మొలిచిన చెట్లకి చేపలు కాస్తాయి. ఇక ఊరందరూ నిన్ను చూసి ఎంతో మెచ్చుకుంటారు. అలాగేనయ్యా, మీరు చెప్పినట్టు చేపల పంట వేస్తాను అని వెంటనే చెరువు దగ్గరికి వెళ్లి జాలరి దగ్గర చాలా చేపలు కొని తీసుకుని పొలానికి వెళ్తాడు. వెంటనే చేపలన్నింటినీ ఒకదాని పక్కన ఒకటిగా పొలమంతా నాటుతాడు శంకరం. పొలమంతా చేపలు నాటాను. ఇక రేపటికల్లా పొలమంతా చేపల చెట్లతో ఉంటుంది. రామయ్య నన్ను తిక్కలోడు అన్నాడు కదా, కాదు, నేను తెలివైన వాణ్ణి అని నిరూపించుకుంటా అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. శంకరం ఇంటికి వెళ్లి తన చేపల పంట గురించే ఆలోచిస్తుంటాడు. రామయ్య నన్ను తెలివి తక్కువవాడు అన్నాడు కదా, ఇప్పుడెళ్ళి వాడికి నా చేపల పంట గురించి చెప్తాను అనుకుని ఇంటి నుంచి వెళ్తుండగా బోరున వర్షం వస్తున్నా లెక్క చేయకుండా రామయ్య ఇంటికి వెళ్తాడు శంకరం. శంకరం, ఏంట్రా ఇంత వర్షంలో ఇలా వచ్చావు? మళ్ళీ ఏ తిక్కల పని చేస్తే ఊరందరూ వెంటపడుతున్నారా ఏంటి? ఇంక నువ్వు నన్ను తిక్కలోడు అంటే ఊరుకునేది లేదు చెప్తున్నా. నేను జగన్నాథంతో మాట్లాడి మంచి పంట వేశాను. ఇక నుంచి ఆ పంటని చూసుకుంటూ ఉంటాను. ఇప్పటికైనా ఒప్పుకుంటావా నేను తెలివైన వాణ్ణి అని? సరేలే, అదే చెప్పడానికి వచ్చావా? ఏదో ఒకట్లే, నువ్వు బాగుపడుతున్నావంటే అంతకన్నా గొప్ప విషయం ఇంకేముంటుంది. ఇప్పుడు ఎలాగూ వర్షం పడుతుంది కదా, రేపు ఉదయాన్నే వెళ్ళి నీ పంట చూసొద్దాం. ఈ వర్షం తగ్గేలా లేదు. ఈరోజు నీ ఇంటికి వెళ్లే కార్యక్రమం మానుకుని నా ఇంట్లోనే పడుకో అని అంటాడు రామయ్య. రామయ్య చెప్పినట్టుగా ఇద్దరూ భోజనాలు ముగించుకుని పడుకుంటారు. ఉదయాన్నే లేచిన తర్వాత శంకరం, రామయ్య కలిసి శంకరం చేపల పంటని చూడ్డానికి వెళ్తారు. ఒరే రామయ్య, ఒకసారి నా ఇంటికి వెళ్ళి పంట కోసుకోవడానికి బుట్టలు తీసుకుని వెళ్దాన్రా.
నిన్న పెట్టిన పంట ఈరోజు కాపు కాస్తుందా? నోరు మూసుకొని రారా, నీ పంటేంటో చూపించు అని అన్న తర్వాత ఇద్దరూ కలిసి వెళ్తూ ఉండగా జగన్నాథం ఊరి జనాలందరినీ వెంట పెట్టుకుని వస్తూ ఉంటాడు. ఇదిగో ఇప్పటివరకు మీకు చెప్పిన ఆ విదేశీ వ్యాపారస్తుడు ఇదిగో ఈ తిక్క శంకరమే. లేదంటే చేపలను పట్టుకుని వెళ్లి పొలంలో నాటిపెట్టడం మీలో ఎవరైనా ఇప్పటివరకు చూశారా? ఇలాంటి అద్భుతాలు ఈ తిక్కలోడు పిచ్చోడైన ఈ శంకరం వల్లే సాధ్యమవుతుంది. వ్యాపారం చేయడం అంటే ఆషామాషీ పని అనుకుంటున్నారా ఏంటి? దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో తెలుసా అని ఊరి ప్రజలందరికీ గట్టిగట్టిగా చెప్పడం మొదలు పెడతాడు. కాని లోలోపల మాత్రం ఈ దెబ్బతో ఊరిలో ఎవరూ కూడా నాకు వ్యతిరేకంగా వ్యాపారం మొదలు పెట్టాలంటే భయపడతారు. తిక్క శంకరం చేసిన పని నాకు ఉపయోగపడుతుందన్నమాట. రామయ్య, మీ స్నేహితుడు నిన్న నా దగ్గరకు వచ్చేసి చేపలు కొంటే నేను తినడానికో లేక భోజనాలు పెట్టించడానికో అనుకున్నాను, కాని పంట పండించడానికని నాకు తెలియదయ్యా. అమ్మదేవుడా, వీడి భోజనాల గురించి చెప్పకయ్యా. కొద్ది రోజుల క్రితం ఊరందరికీ భోజనాలు పెట్టించి ఏం చేశాడో గుర్తులేదా? మన పడిన ఇబ్బందిని చూస్తూ ప్రేక్షకులు బాగా నవ్వుకున్నారు. మీలో ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్లి చూడండి. సరే, ఇక ప్రస్తుత విషయానికొస్తే వాడి గురించి మీ అందరికీ తెలుసు కదా. వాడు చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఏంటి బాబూ, అతని గురించి అందరికీ తెలుసంటే ఏమి తెలుసు? తిక్కలోడనా? ఏదైతే అందరికీ తెలుసు. అయ్యా, ఈ మేధావి వేసిన ఆ చేపల పంట ఎలా ఉందో చూడాలని నాకు చాలా ఆతృతగా ఉంది. ఒక్కసారి వెళ్ళి చూద్దాం బాబూ. అలాగే, కాదని నేనెందుకంటాను, అలాగే వెళ్దాం అని ఊరందరినీ తీసుకుని జగన్నాథం శంకరం పొలం వైపుకు వెళ్తూ ఉంటాడు. ఒరే రామయ్య, ఆ జగన్నాథం ఇంత మోసం చేస్తాడని అనుకోలేదురా. ఇప్పుడు ఊరందరి ముందు అవమానం భరించాలంటే భయంగా ఉందిరా. ఇట్నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోదాన్రా. నువ్వు పంట అంటే నేనేదో కూరగాయల్లో పండ్లో అనుకున్నాను, కాని ఇలా చేపల పంట అనుకోలేదురా. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే నువ్వు తిక్కలోడివని నువ్వు కూడా ఒప్పుకున్నట్టు ఉంటుంది. సరే, నాతోరా, ఏదో ఒకటి చేస్తాను అని రామయ్య ధైర్యం చెప్పి శంకరాన్ని పొలం దగ్గరకు తీసుకుని వెళ్తాడు. కాని అక్కడికి వెళ్లేసరికి అనుకున్న దానికంతా వ్యతిరేకంగా ఉంటుంది. ఊరి ప్రజలందరూ జగన్నాథాన్ని తిడుతూ ఉండడం శంకరానికి రామయ్యకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఆగండి, ఏమైంది? అతనెందుకలా తిడుతున్నారు? లేకపోతే ఏందయ్యా, ఏదో తమాషా అని వింత అని చెప్పి తీసుకొచ్చి ఇదిగో ఈ చేపల చెరువు చూపిస్తున్నాడు. అనవసరంగా మేమందరం ఇతగాడి మాటలు నమ్మి శంకరాన్ని అవమానించాం. తిక్కలోడని ఎన్నోసార్లు మాట్లాడాం, కాని శంకరం ఇంత తెలివిగా ఆలోచిస్తాడని అనుకోలేదు. జగన్నాథం, నువ్వీరోజు మా పనులకి పోకుండా మా సమయాన్నంతా వృధా చేశావు. ఇది నీ దురుద్దేశం. మేము పనులకు పోకపోతే డబ్బులు లేక నీ దగ్గర అప్పులు తీసుకుంటామని కదా నీ ఆలోచన. నీ కపట బుద్ధి బయటపడింది. ఇక నుంచి ఊరిలో ఎవ్వరం కూడా నిన్ను నమ్మబోయేది లేదు అని చెప్పేసి ఊరి వాళ్ళందరూ వెళ్లిపోతారు. ఒరే శంకరం, ఇది నీకు వచ్చిన సదవకాశం అనుకో. ఊరందరి ముందు తెలివైన వాడిగా గుర్తింపు పొందావు. ఇకపై ఎప్పుడూ కూడా ఆలోచన లేని పనులు చెయ్యకు. ఏదైనా పని చేసే ముందు 1-2 సార్లు ఆలోచించు. అలాగే నాక్కూడా చెప్పు. నీ మిత్రుడిగా నేనెప్పటికీ నీ బాగు కోరుకుంటాను, కాని కీడు చెయ్యను. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకో అని చెప్తాడు. శంకరం కూడా ఆ రోజు నుంచి ఎలాంటి ఆలోచన లేని పనులు చేయకుండా అన్ని విషయాలు ఆలోచించి చేయడం మొదలు పెడతాడు. ప్రతి విషయం తన స్నేహితుడు రామయ్య సహాయం తీసుకుంటూ ఉంటాడు. ఇక ఇంకొకరిని మోసం చేసి ఎదగాలి అనుకున్న జగన్నాథం ఇంతకు ముందు తనను నమ్మి తన దగ్గరికి వచ్చిన వాళ్లు కూడా తన దగ్గరికి రాకపోతూ ఉండడంతో కొద్దిగా తన వ్యాపారాలన్నీ నష్టపోతూ ఉంటాడు. అలా శంకరం అనుకోకుండా చేసిన పని కూడా తనకి కలిసొచ్చింది. అలా ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఒక అవకాశం వస్తుంది. దానిని శంకరంలా వినియోగించుకుంటే అనుకున్నట్టుగా ఎదగొచ్చు. జగన్నాథంలా ఒకరిని మోసం చేయాలనుకుంటే కాలమే సరైన గుణపాఠం నేర్పిస్తుంది. ఇంతవరకు వచ్చారంటే మా కథ మీకు నచ్చింది కదా. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టొచ్చు కదా. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో మాకు తెలుస్తుంది కదా. లైక్ కొట్టండి. వీడియో ఎంతమందికి నచ్చిందో చూద్దాం. సరే మరి, తర్వాత వీడియోలో మళ్ళీ కలుస్తాను. తిక్కలోడి ఆలోచన. తిక్క శంకరం ఏ పని లేకుండా ఊర్లో తిరుగుతూ ఉంటే వడ్డీ వ్యాపారి ఏడుకొండలు అంజయ్యకి డబ్బులివ్వడం చూస్తాడు శంకరం. ఈ ఏడుకొండలు ఆ అంజయ్యకి డబ్బులు ఎందుకు ఇస్తున్నట్టబ్బా? ఇప్పుడు ఈ విషయం తెలుసుకోకపోతే నా మనసు ఒప్పుకోదు. ఎలాగైనా ఈ విషయాన్ని తెలుసుకొని తీరాలి.
ఏడుకొండలనే అడిగితే పోతుంది కదా. అనుకుని ఏడుకొండల దగ్గరికి వెళ్తాడు శంకరం. ఏంటి శంకరం ఇలా వచ్చావు? నీకు 70 అప్పుగా కావాలా? వద్దులేరా బాబు, నీ వడ్డీ పేరుకే ధర్మ వడ్డీ, కానీ నీ వడ్డీ కట్టాలంటే అధర్మమైన పనులే చెయ్యాలి. అంత తెలివి నాకు లేదులే, కాని కాస్త వివరణ కావాలి, ఇస్తావా? నా ఇంటికొచ్చిన వాడికి సాధారణంగా వడ్డీకి డబ్బులు ఇవ్వడమే నాకు అలవాటు. కాని నువ్వెలాగో డబ్బు తీసుకోను అంటున్నావు కాబట్టి వివరణ ఏదో ఒకటి ఇస్తానులే. నీకేమి కావాలో అడుగు. ఆ అంజయ్య డబ్బులు తీసుకున్నాడు కదా నీ దగ్గర, అవి దేనికోసమో నీకేమైనా తెలుసా? ఓ, ఎందుకు తెలీదు, బాగా తెలుసు. అంజయ్య ఏదో వ్యాపారం పెట్టాలని నా దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళాడు. మళ్ళీ 1 సంవత్సరంలో ఇస్తానని చెప్పాడు అని చెప్పగానే శంకరం ఆలోచనలో పడిపోతాడు. ఇప్పుడు ఈ అంజయ్య తీసుకున్న డబ్బులతో ఏ వ్యాపారం పెడతాడబ్బా? నాకు తెలిసి కొద్ది రోజుల క్రితం పట్నంలో నగల వ్యాపారి దగ్గర పనిచేశానని చెప్పాడు కదా. అయితే ఖచ్చితంగా నగల కొట్టే పెడతాడు. నగల కొట్టి పెడితే మన ఊర్లో పార్వతమ్మ, సుబ్బమ్మ ఊరుకుంటారా? వాళ్లకున్న ఆస్తి ఆశల దృష్ట్యా చూస్తే నెలకో నగైనా కొంటారు. మిగతా ఊరందరూ కలిసి రోజుకొక నగ కొన్నా అంజయ్యకి చెప్పలేనంత లాభం. అలా చూసుకుంటే ఎంత లాభమో కదా. ఇదంతా నేను మేధావిని, చాలా దూరదృష్టి ఉన్నవాణ్ణి కాబట్టి ఆలోచించగలుగుతున్నాను. కానీ అంజయ్య ఇంత తెలివిగా ఆలోచించి ఉండకపోవచ్చు. అందుకే ముందే వెళ్ళి అంజయ్యతో బేరం కుదుర్చుకోవాలి అని అనుకుంటాడు శంకరం. అనుకున్నదే తడవుగా అంజయ్య దగ్గరికి పరుగందుకుంటాడు. అంజయ్య, నీకు వ్యాపారంలో నా దూరదృష్టితో సహాయం చేస్తాను. కానీ నాకు నీ వ్యాపార వస్తువులలో కొంత భాగం ఇవ్వాలి. అలా ఇస్తా అంటే నీకు వ్యాపార రహస్యం చెప్తాను. నేను వ్యాపారం చేయడమేంటి? నీకెవరు చెప్పారు? ఎవరేంటి? ఏడుకొండలు చెప్పాడు. అదే, ఏడుకొండల దగ్గర డబ్బులు తీసుకోవడం కోసం ఏదో కారణం చెప్పాను. అది నీకు చెప్పి ఉంటాడు. వ్యాపారం లేదు, తాటికాయ లేదు. జూదంలో చాలా డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాను. అది పూడ్చడానికి ఏడుకొండల దగ్గర అప్పు తీసుకున్నాను. నీకు దాంట్లో పాలు కావాలంటే చెప్పు, నాకున్న అప్పులో కొంత వాటా నీకిస్తాను, తీరుద్దువుగాని. అమ్మ దేవుడా, వద్దురా బాబు నీ అప్పుల పురాణం అంటూ పరుగందుకుంటాడు. ఇంకెప్పుడు దూరదృష్టితో చూడనంటే చూడను. నా దూరదృష్టి నన్నింత మోసం చేస్తుందని అనుకోలేదు. ఇంకెప్పుడు దూరదృష్టిలో చూడనంటే చూడను. నా కాబోయే భార్య మీద ఒట్టు. అదేంటి, అక్కడ ప్రభావతి అంతలా కంగారు పడుతుంది? వెళ్ళి చూస్తే పోలా అనుకుని ప్రభావతి దగ్గరికి వెళ్తాడు. ప్రభావతి, ఏమైంది? అందరూ అంతలా కంగారు పడుతున్నారు. అది శంకరన్న, మా అబ్బాయి పొద్దుననగా పట్నం వెళ్ళాడు, ఇంకా రావడం లేదు. అదే కాస్త భయంగా ఉంది. అవునా? మీ అబ్బాయి పట్నం వెళ్ళాడంటే అడవి మార్గం గుండానే వెళ్ళి ఉంటాడు కదా. ఆ మార్గంలో బందిపోటుదారులు పొంచి ఉన్నారు కదా. వాళ్ళు మీ అబ్బాయి మీద దాడి చేసి ఉంటారు. మా అబ్బాయి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. వాడు పట్నం వెళ్ళిందే పని వెతుక్కోవడానికి. ఖచ్చితంగా మీ అబ్బాయి కూడా ఇదే మాట చెప్పి ఉంటాడు, అతని దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని. కానీ బందిపోటుదారులు అలాంటి మాటలు వినరు కదా. అందుకే మీ అబ్బాయిని డబ్బులు ఇవ్వడం లేదని కొట్టి కొట్టి చంపేసి ఉంటారు. అలా జరగడానికి వీల్లేదు. శంకరం, ఏదో ఒకటి చెయ్యాలి. మా అబ్బాయిని ఎలాగైనా కాపాడుకోవాలి. దానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది. అదేంటంటే మనం నెమ్మదిగా ఆ బందిపోట్లుండే స్థావరానికి వెళ్దాం. అక్కడ వాళ్ళ స్థావరాల దగ్గర మీ అబ్బాయి ఉంటే తీసుకుని వద్దాం. వాళ్ళు ఖచ్చితంగా దారిదోపిడీ చేయడానికి దారి వెంటే పొంచి ఉంటారు కాబట్టి స్థావరాల దగ్గర నుంచి మనం మీ అబ్బాయిని ఎత్తుకురావడానికి పెద్ద సమస్యేమీ కాదు. మీరేమంటారు? సరే, అలాగే చేద్దాం. మీ దూరదృష్టి మీద నాకు చాలా నమ్మకం ఉంది అని అందరూ కలిసి దోపిడీదారుల స్థావరాల వద్దకు వెళ్తారు. ఎవరూ లేరనుకుని అటూ ఇటూ తిరుగుతుండగా తమ గుడారాల నుంచి బయటకొచ్చిన దోపిడీదారులు వచ్చి వాళ్ళని పట్టుకుని చుట్టూ ఉన్న చెట్లకి కట్టేసి కొడుతూ ఉంటారు. మీరెంత కొట్టినా సరే వీళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్లకుండా మేమిక్కడి నుంచి వెళ్ళం. వీళ్ళ అబ్బాయి ఎవరు? ఇంతకే మీరెవరు? అసలు మేం దారి దోపిడీ చేయక 2 నెలలవుతుంది. ఈ మధ్య రాజుగారి ధనాగారం దోచేసే పనిలో ఉన్నాం. మీ అబ్బాయి ఎవరో, ఎలా ఉంటాడో కూడా మాకు తెలియదు. మీరెలాగూ మా చేతుల్లో చిక్కారు కాబట్టి మీ దగ్గర ఏదో ఒకటి దోచుకోకుండా ఉంటే మా దొంగల చట్టం ఒప్పుకోదు. అందుకే మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చేయండి. మా దగ్గర ఏముందయ్యా మీకివ్వడానికి? ఏదైనా సరే అంటూ ప్రభావతి మెడలో ఉన్న మంగళసూత్రంతో పాటు శంకరం పంచె లాగుతూ ఉంటే బందిపోటు చేతికి ఎక్కడ్నుంచో ఒక బాణం వచ్చి తాకుతుంది. ఎన్నో రోజుల నుంచి వీళ్ళని వెతుకుతుంటే ఈరోజు పట్టుబడ్డారు.
ఈ బందిపోట్ల వల్ల ఊరూర్లు ఎంతెంత ఇబ్బందులు పడుతున్నాయో తెలుసా? అవునండి, సమయానికి మీరిక్కడికి ఎలా రాగలిగారు? మీ అబ్బాయి చెప్పాడు ఈ శంకరం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొనొచ్చాడని. శంకరం మీరు మాట్లాడుకుంటూ ఉంటే విన్నవాళ్ళెవరో మీ అబ్బాయికి చెప్పారంట. ఆ విషయం మీ అబ్బాయి మాకు చెప్పగానే మేమిక్కడికొచ్చాం. ఈ తెక్క శంకరం గురించి మాకు తెలుసు కాబట్టే ఇంత తొందరగా వచ్చాం. మీకెలా తెలుసు ఇతని తిక్క పనులు? కొద్ది రోజుల క్రితం రాణిగారు ఎందుకో చాలా దిగులుగా ఉన్నారు. రాజుగారితో కూడా సరిగా మాట్లాడకపోవడంతో ఆయనకి ఆవిడని ఎలా బుజ్జగించాలో అర్థం కాలేదు. ఏదైనా అందమైన ప్రదేశానికి విహారయాత్రకు తీసుకెళ్లాలి అనుకున్నారు. ఆ సమయంలో రాజుగారి దగ్గరకు వచ్చాడు ఈ తెక్క శంకరం. వచ్చి రాజుగారితో, అయ్యా, నేను చాలా దూరదృష్టి కలవాణ్ణి. నా దూరదృష్టితో మీకు ఒక చిన్న విషయం చెప్తాను, వినండి. సరే, ఏదో చెప్పాలని ముచ్చటపడుతున్నావు కదా, చెప్పు. ముందు నాకు 1000 వరహాలు ఇప్పించండి. 1000 వరహాలా? అంత నీకెందుకివ్వాలి? ఇప్పుడు అలాగే అంటారులే కాని ముందు నేను చెప్పేది వింటే మీరే ఇస్తారు అంటూ చెప్పడం మొదలు పెడతాడు శంకరం. అయ్యా, రాణిగారు అలకతో ఉన్నారు. ఈ రాజ్యంలో మీరిరువురు చూడని ప్రదేశం అంటూ లేదు. ఇప్పుడు మీరు ఎంత మంచి ప్రదేశానికి తీసుకుని వెళ్ళినా పెద్దగా ప్రభావం కనిపించకపోవచ్చు, కానీ నేనొక ప్రదేశం గురించి చెప్తాను. అక్కడి చెట్లు, చెట్లకుండే ఆకులు, పండ్లతో పాటు బంగారు ఆభరణాలు, వజ్రాలు, వైడూర్యాలు ఉంటాయి. అలాంటి ప్రదేశానికి రాణిగారిని తీసుకుని వెళ్లారంటే ఇక రాణిగారు అలక ఇట్టే మాయమైపోతుంది. మీలాంటి భర్తే జన్మ జన్మలకు కావాలి అని మీతోనే ఉంటుంది. ఏమంటారు? నా ఆలోచన దూరదృష్టి మీకు నచ్చింది కదా? ఇదంతా బాగానే ఉంది కదా, చాలా బాగా ఆలోచించాడు కదా శంకరం. ఇంకా దీంట్లో అతని తిక్క పనెక్కడుంది? అందుకే చెప్తారు పెద్దలు, ఒకరు మాట్లాడేది పూర్తయ్యాకే మనం మాట్లాడాలి అని. నేను చెప్పేది ఇంకా పూర్తే కాలేదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఆ తెక్క శంకరం చెప్పిన చోటు ఈ బందిపోట్ల స్థావరమే. రాజు నిజంగానే ఈ తెక్క శంకరం మాటలు పట్టుకుని ఇక్కడికి వస్తే అతనే రాజని తెలియని ఈ బందిపోట్లు అతన్ని కట్టేసి పిచ్చి పిచ్చిగా కొట్టేసి తన దగ్గరున్న సొమ్మంతా లాక్కున్నారు. దీంతో రాణిగారి అలక మానిపోవడం కాదు, ఏకంగా ఇప్పుడు వాళ్ళ పుట్టింటికే వెళ్ళిపోయింది. అయ్యా, ఆ రోజు నేను చేసిన దాంట్లో తప్పేమీ లేదు. నేను రాజుగారికి చెప్పినప్పుడు ఆయన తెలివైన వాడే అయితే ఒక మాట అలాంటి చోటు ఎక్కడుంది అని అడగాలి కదా. నేను ఈ బందిపోట్లని కొట్టేసి రాజు నాకు బహుమానం ఇస్తాడు అనుకుంటే వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిని నాకు తెక్కలోడు అని బిరుదిచ్చారేంటి? సరే సరే, ఈ విషయాలు ఇంకెక్కడా వాగకండి, రాజుగారి పరువు పోతుంది. ఎలాగో ఈ బందిపోట్లు దొరికారు కాబట్టి రాజుగారికి మీ సహాయంతో మేం పట్టుకున్నామని చెప్పి మీకెంతో కొంత బహుమానం ఇప్పించేలా చేస్తాను. కానీ శంకరం, ఇంకోసారి దూరదృష్టి అన్న మాట మాట్లాడావంటే మాత్రం నేరుగా ఉరిశిక్ష అమలు చేసే చట్టం చేయిస్తాను రాజుగారితో. అయ్యో, ఎందుకయ్యా అలా మాట్లాడతారు? నా దూరదృష్టి వల్లే కదా మీరు ఈరోజు ఈ బందిపోట్లని పట్టుకోగలిగారు. సరే సరే, ఇక్కడి వరకు నీ సేవలు ఈ రాజ్యానికి చాలు. నీ దూరదృష్టి వేరే వారికి పాకకముందే పాతిపెట్టాయి, లేదంటే తెలుసు కదా. సరే సర్లే, ఎంత తెలివి గొప్పతనం ఉన్నా మీలాంటి అధికారుల ముందు అణిగి ఉండవలసిందే కదా. సరే, అలాగే ఉంటాన్లే అని శంకరం తన దూరదృష్టిని ఉపయోగించకుండా ఎలా ఉండాలా అని ఆలోచిస్తూ ఇంటికి ప్రయాణమవుతాడు. భటులు ఆ బందిపోట్లని బంధించి రాజు దగ్గరకు తీసుకుని వెళ్తారు.